ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా అదరగొట్టింది. బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లో అద్భుతంగా రాణించింది. 252 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ ఏకంగా 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 105 పరుగుల వద్ద శుభ్మన్ గిల్ అవుట్ అయ్యాడు. అనంతరం బ్యాటింగ్ వచ్చిన కోహ్లీ ఎల్బీడబ్ల్యూగా వెనుతిరిగాడు. రోహిత్ శర్మ 76, శ్రేయాస్ 48, అక్షర్ పటేల్ 29 పరుగులు బాదారు. చివర్లో కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా ఆచితూచి ఆడారు. హార్దిక్ పాండ్యా 18కి అవుట్ అయ్యాడు. అనంతరం వచ్చిన జడేజా, కేఎల్ రాహుల్ టీమిండియాను విజయ తీరాలకు చేర్చారు. రైట్, ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, చెప్పండి, టీమిండియా విజయం మన ఇండియన్స్ అందరికీ గర్వకారణంగా చెప్పుకోవచ్చు. సో ఆ అభిమానులు ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఘన విజయం సాధించింది. మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ భారత్ ని వరించింది. మెగా టోర్నీలో అపజయం అనేది లేకుండా ఎదురైన ప్రత్యర్థులందరినీ చిత్తు చేసి ఫైనల్లో అఖండ విజయం సాధించి 5వ ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్ కి చేరిన టీమిండియా న్యూజిలాండ్ ఇచ్చిన టార్గెట్ 252 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. 49 ఓవర్లలో 4 వికెట్ల తేడాతో భారత్ 254 పరుగులు చేసింది. ఓపెనర్ గా దిగిన రోహిత్ శర్మ 6 4లతో న్యూజిలాండ్ పై విరుచుకుపడ్డాడు. దాదాపు 76 పరుగులు చేసిన. అంతేకాకుండా ఓపెనర్లు గిల్ భాగస్వామ్యంతో 100 పరుగులు చేసి ఒక రికార్డు క్రియేట్ చేసి చెప్పారు. అంతేకాకుండా శ్రేయాస్ అయ్యర్ 48 పరుగులు, 31 పరుగులతో గిల్, అక్షర్ పటేల్ 29 పరుగులతో అద్భుతంగా రాణించారు. చివరగా కేఎల్ రాహుల్ అద్భుత ప్రదర్శనతో టీమిండియాకి ఘన విజయాన్ని అందించాడు. అంతేకాకుండా 8 ఏళ్ల తర్వాత జరిగిన ఈ ట్రోఫీలో ఇండియా టైటిల్ గెలవాలన్న లక్ష్యంతోనే బరిలోకి దిగింది. అనుకున్నట్టుగానే విజయం సాధించింది. ఈ విజయంతో అభిమానులు దేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా కూడా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. అతి తక్కువ స్కోర్ కి భారత బౌలర్లు న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ పై విరుచుకుపడ్డారని చెప్పాలి. మొత్తం దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో స్పిన్ అనుకూలంగా ఇచ్చింది. అయితే ఈసారి అటు వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు, షమీ, జడేజా చెరో వికెట్ తీసి టీమిండియా గెలుపులో కీలకంగా వ్యవహరించారని చెప్పాలి. ఈసారి ఛాంపియన్ ట్రోఫీలో వరుసగా ఇండియా బంగ్లాదేశ్ పై, పాకిస్తాన్ పై, అదే విధంగా న్యూజిలాండ్ మట్టి కప్పించి లీగ్ దశలో అజయంగా నిలిచింది. అంతేకాదు సెమీఫైనల్లో బలమైన ఆస్ట్రేలియాను కూడా ఓడించి అదే జోరు ఫైనల్లో కూడా కొనసాగించి చెప్పాలి. 2000 సంవత్సరంలో ఛాంపియన్ ట్రోఫీ తుది 4లో కెన్యా వేదికగా జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ భారత్ పై గెలిచి కప్ ఎదుర్కొంది. దానికి రివెంజ్ గానే ఈ రోజు దుబాయ్ లో జరిగిన మ్యాచ్ లో అద్భుతంగా ప్రదర్శన చేసి రివెంజ్ హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. 2019 వరల్డ్ కప్ సెమీస్, 2021 టెస్ట్ ఛాంపియన్షిప్ లో కూడా భారత్ ను ఓడించిన న్యూజిలాండ్ పై దుబాయ్ వేదిక కూడా టీమిండియా బ్యాట్స్మెన్ కావచ్చు, బౌలర్ కావచ్చు తమ ప్రతాపం విశ్వరూపం చూపించారని కూడా అభిమానులంతా కూడా హర్షం వ్యక్తం చేసిన. ఎక్కడ చూసినా కానీ ఒక పండుగ వాతావరణం అయితే నెలకొందని చెప్పాలి. 1998లో జరిగిన మొదటి ఛాంపియన్ ట్రోఫీలో దక్షిణాఫ్రికా విజయం సాధించి 2002లో శ్రీలంకతో కలిసి సంయుక్తంగా ఇండియా ట్రోఫీని పంచుకుందని చెప్పాలి. 2013లో టీమిండియా మళ్ళీ తిరిగి విజేతగా పొందింది. 2006లో ఆస్ట్రేలియా, 2009లో 2 సార్లు కూడా టైటిల్ గెలిచింది. 2000 సంవత్సరంలో న్యూజిలాండ్, అదేవిధంగా 2004 సంవత్సరంలో వెస్టిండీస్, 2017లో పాకిస్తాన్ కూడా ట్రోఫీ దక్కించుకున్న పరిస్థితి ఉంది. 2025 దాదాపు 8 ఏళ్ల తర్వాత ట్రోఫీ జరిగింది. ఎందుకంటే కరోనా కావచ్చు, ఇతర కారణాల వల్ల ఆ ట్రోఫీ అయితే జరగలేదు. 8 ఏళ్ల తర్వాత జరిగిన ట్రోఫీలో మాత్రము వరుస విజయాలతో దూకుడు మీదిన ఇండియా ఈ రోజు న్యూజిలాండ్ పై ట్రోఫీ ఘనంగా సాధించింది కూడా అభిమానులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముచ్చటగా మూడోసారి కూడా ఛాంపియన్ ట్రోఫీని కూడా భారత్ ముద్దడం పట్ల ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ రోజు జరిగిన మ్యాచ్ లో అటు బ్యాటింగ్ పరంగా కావచ్చు, బౌలింగ్ పరంగా చూస్తే ప్రతి ఒక్కరు ఆల్రౌండర్ ప్రదర్శన కూడా కనిపిస్తుంది. మొదటి నుంచి న్యూజిలాండ్ దాదాపు 251 పరుగులు టాస్ గెలిచి బ్యాటింగ్ గెలిచిన న్యూజిలాండ్ 251 పరుగులు చేసే
సిద్ధుగా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అటు బౌలర్లో ఈ రోజు కీలకంగా వ్యవహరించారు. వరుణ్ చక్రవర్తి అయితే మొదటి నుంచి కూడా లాస్ట్ మ్యాచ్ లో దాదాపు 5 వికెట్లు తీశారు. ఈ రోజు 2 వికెట్లు తీసి తన ఈ రోజు ఈ ఛాంపియన్ ట్రోఫీ సాధించడంలో కీలకంగా వ్యవహరించారని కూడా చెప్పవచ్చు. అభిమానులు ఎక్కడ చూసినా కానీ అటు దేశవ్యాప్తంగా అటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా అభిమానులు పటాకులు కాల్చుకుంటూ సంబరాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ జాతీయ జెండాలు చేతపట్టి ర్యాలీలు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. పెద్ద ఎత్తున కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ఆ సంబరాలను కూడా అంబరాన్ని అంటున్న దృశ్యాలు అయితే ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. రైట్ మహేష్, థ్యాంక్ యూ. हेलो